పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. అచ్చవెల్లి, ఈ కొత్తపల్లిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిన్న ఉప ఎన్నికలు జరిగాయి. ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. ఈ 2 స్థానాలను కూటమి, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది ముగిసింది. అయితే దీనికి సంబంధించి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరిగినటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఓటింగ్ లో జరిగినటువంటి చిన్న చిన్న ఘర్షణలు కావచ్చు, అలాగే ఓటర్లు చేసినటువంటి నిరసనలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు నిన్న ఎన్నికల కమిషన్ కలిసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఉప ఎన్నిక నిర్వహించడానికి సంబంధిత అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రీపోలింగ్ జరిగేటటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అచ్చవెల్లి కావచ్చు, ఈ కొత్తపల్లి, ఈ 2 కేంద్రాలపైనే ఎన్నికల కమిషన్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి అర్ధరాత్రి రీపోలింగ్ కు సంబంధించి రీపోలింగ్ నిర్వహించాలనేటువంటిది ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అందుకు సంబంధించినటువంటి రీపోలింగ్ జరిగేటటువంటి విధంగా ఈ 2 కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి చిన్న ఉద్రిక్తతలు కావచ్చు, కవ్వింపు చర్యలు కావచ్చు, ఏదేమైనా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కూడా వెళ్లకుండా టీడీపీకి సంబంధించినటువంటి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకోవడము, అలాగే పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఏజెంట్లను కూడా లోపలికి రానివ్వకుండా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో కూటమి నాయకులు అడ్డుకున్నారనేటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో రిగ్గింగ్ కు పాల్పడ్డారనేటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి నీలం సాహ్నిని రాష్ట్ర వైసీపీ నాయకులు కలవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ 2 కేంద్రాల్లో ఏదైతే అచ్చవెల్లి అలాగే ఈ కొత్తపల్లి, ఈ 2 కూడా వైసీపీకి ప్రధానంగా ఉండేటటువంటి కేంద్రాలు అనేటువంటి నేపథ్యంలోనే ఈ 2 కేంద్రాలపైన వైసీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ రీపోలింగ్ కు సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకొని అవడం జరిగింది. ఇప్పటికే ఈ పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.